నమస్కారం. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అతిపెద్ద మైలురాయి కదా. కానీ ఆ కల నిజం చేసుకునే క్రమంలో బోలెడంత గందరగోళముంటుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం ఇల్లు కొనేవాళ్లకి ఈ రియల్ ఎస్టేట్ యాడ్స్ చూస్తే ఎక్కడ లేని అయోమయం అనిపిస్తుంది. అందుకే ఈరోజు మనం ఒక రియల్ ఎస్టేట్ పోస్టర్ని తీసుకుని అందులో ఉన్న డీటెయిల్స్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. దీనివల్ల ఒక ఇల్లు ఎంచుకునేటప్పుడు ఏమేమి గమనించాలి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలొక పర్ఫెక్ట్ ఫస్ట్ హోమ్ అంటే ఎలా ఉండాలి? ఇల్లు కొనాలి అని ఆలోచన రాగానే బడ్జెట్ ఎంతవుతుంది, సైజు సరిపోతుందా, లొకేషన్ బావుంటుందా, ఇలాంటి ఎన్నో డౌట్స్ రావడం చాలా సహజం. అందుకే ఈరోజు మనం ఒక బేసిక్ హోమ్ బయర్స్ చెక్లిస్ట్ని రెడీ చేసుకుందాం. ఆదర్శవంతమైన మొదటి ఇల్లు ఎలా ఉండాలో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఖమ్మంకి చెందిన PVND రియల్ ఎస్టేట్స్ వాళ్ల ఒక ప్రకటన. ఇందులో రంగులు, అక్షరాలు, చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఒక సామాన్యుడికి ఇవన్నీ చూస్తే ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాకపోవచ్చు, కానీ కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు ఈ పోస్టర్లో ఉన్న ప్రతి పదాన్ని చాలా ప్రాక్టికల్గా మనకి ఎలా ఉపయోగపడుతుందో అర్థమయ్యేలా సింప్లిఫై చేసుకుందాం. సరే, లేట్ చేయకుండా మనం మొదటి పాయింట్ ఇంటి సైజు మరియు దిశ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కొలతలు చూస్తే 30x60 అని ఇచ్చారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా 200 గజాల స్థలమన్నమాట. మొదటిసారి ఇల్లు కొనే ఒక చిన్న కుటుంబానికి 200 గజాలనేది నిజంగా చాలా విశాలమైన స్థలం. పిల్లలు ఆడుకోవడానికి, పార్కింగ్కి, అలాగే ఎలాంటి ఇరుకు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి ఈ మాత్రం స్పేసు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఒక మంచి స్టార్ట్. ఇక అసలు విషయానికి వస్తే ఇది ఒక 2 BHK ఇల్లు. అంటే 2 బెడ్రూమ్స్, ఒక హాలు, అలాగే ఒక కిచెన్ ఉంటాయి. ఒక సగటు కుటుంబానికి ఇది చాలా పర్ఫెక్ట్ లేఅవుట్. దీనికి తోడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇల్లు పడమర ముఖంగా అంటే వెస్ట్ ఫేసింగ్తో ఉందే. మన దగ్గర గాలి, వెలుతురు పరంగా, అలాగే వాస్తుపరంగా పడమర ముఖం ఉన్న ఇళ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇది కొనుగోలుదారులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్, ప్రతి ఒక్కరూ చూసే అతి ముఖ్యమైన విషయం లొకేషన్ మరియు కనెక్టివిటీ. ఈ ఇల్లు ఖమ్మం నగరంలోని ఏదులాపురం ఏరియాలో ఉన్నాయి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి మున్సిపాలిటీ లిమిట్స్ లోపలే వస్తాయి. అంటే మంచి రోడ్లు, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజ్ సిస్టమ్ లాంటి మౌలిక సదుపాయాలకు ఎలాంటి డోకా ఉండదు. దానికి తోడు సూర్యాపేట మెయిన్ రోడ్డుకి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉండటం వల్ల ప్రశాంతమైన వాతావరణం దొరుకుతూనే ట్రావెలింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు అత్యంత కీలకమైన ఫైనాన్స్, అలాగే కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు బడ్జెట్ టెన్షన్ చాలా ఉంటుంది. ఒకేసారి అంత పెద్ద అమౌంట్ కట్టాలంటే కష్టమే కదా. ఆ టెన్షన్ తగ్గించడానికి వీళ్ళిక్కడ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అని క్లియర్గా చెప్పారు. సో ఫినాన్షియల్గా ఇది చాలా పెద్ద రిలీఫ్. కేవలం కొంత డౌన్ పేమెంట్ కట్టుకుని మిగతాది బ్యాంక్ లోన్ ద్వారా ఈజీ EMIల్లో కట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అడ్వాంటేజ్ కూడా దాగి ఉంది. పోస్టర్లో ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయని మెన్షన్ చేశారు. అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. ఇలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఇల్లు కొనడం వల్ల ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే ఫైనల్ మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ రేటుకే మనం కొనుక్కోవచ్చు. పైగా ఇల్లు పూర్తయ్యేసరికి దాని వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ముందుగానే ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు లెక్క. మరి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నది PVND రియల్ ఎస్టేట్స్. వీళ్ళు ఖమ్మం, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు. ఏ ఇల్లు కొన్నా సరే ఒక నమ్మకమైన బిల్డర్ని ఎంచుకోవడమనేది బిల్డింగ్ క్వాలిటీకి, అలాగే పెట్టుబడి భద్రతకు ఎంతో అవసరం. ఒకవేళ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నా, లేదా నేరుగా వెళ్లి సైట్ విజిట్ చెయ్యాలి అనుకున్నా ఇక్కడిచ్చిన నెంబర్స్కి కాల్ చేయొచ్చు. 9010092521 లేదా 9427456679. వాళ్లతో మాట్లాడి సొంతింటి కలకు తొలి అడుగు వెయ్యొచ్చు. చూశారు కదా, ఒక సింపుల్ రియల్ ఎస్టేట్ పోస్టర్ని డీకోడ్ చేయడం ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చో. మరి మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటూ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్న ఈ 200 గజాల పడమర ముఖం 2 BHK ఇల్లు మొట్టమొదటి సొంతిల్లు కల నెరవేర్చుకోవడానికి సరైన ఎంపికేనా? ఒకసారి ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం.